Hello, you are watching this video from Spoken English Shelter of Bhujangarao Tammisetti. Spoken English Shelter welcomes you proudly and happily. You need to watch this video carefully and patiently in order to see and know all the details about the subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే కర్త సంబంధిత పూరకం గురించి అన్ని వివరాలను చూడటానికి మరియు తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోను జాగ్రత్తగాను మరియు ఓపికగాను చూడవలసిన అవసరం ఉంది. Subject complement అంటే తెలుగులో కర్త సంబంధిత పూరకం అని చెప్పుకోవచ్చు మనం. అసలు వాక్యంలో సబ్జెక్ట్ ను వర్ణించడం గాని లేదా వివరించడం గాని చేసే పదం లేదా పదాలను సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటారు. For example, The dog is black. కుక్క నల్లగా ఉన్నది. ఈ వాక్యంలో బ్లాక్ అంటే నలుపు. ఈ బ్లాక్ అనేది ఎడ్జెక్టివ్. ఇది వాక్యంలో చేర్చడం మూలంగా ద డాగ్ ఈజ్ బ్లాక్ అని పూర్తి అర్థమైన భావం ఇస్తుంది. బ్లాక్ అనేది చేర్చకపోతే ఏమవుతుంది? ద డాగ్ ఈజ్ అనేది అర్థరహితం. ఇక్కడ బ్లాక్ అనే ఎడ్జెక్టివ్ చేర్చడం మూలంగానే ఇది పూర్తి అర్థవంతమైన భావం ఇస్తుంది. The dog is a faithful animal. కుక్క నమ్మకమైన లేదా విశ్వసనీయమైన జంతువు. ఈ వాక్యంలో ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ అనేది ఒక ప్రేజ్. ఈ ప్రేజ్ను చేర్చడం మూలంగా వాక్యం పూర్తి అర్థవంతమైన భావాన్ని ఇస్తుంది. దీనినే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. దీనిని ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ అనే ప్రేజ్ను. మొదటి వాక్యం చూడండి. మొదటి వాక్యంలో కుక్క ఎలా ఉంది అనే దాన్ని వర్ణించడం జరిగింది. రెండవ వాక్యం కుక్క ఎలా ఉంది, విశ్వసనీయమైన జంతువుగా మనం వివరించడం జరుగుతుంది. అంటే మొదటి వాక్యంలో వర్ణించడం, రెండో వాక్యంలో వివరించడం జరిగింది. గమనిక. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా ఉపయోగించబడిన నౌన్ లేదా ప్రొనౌన్ ని నామినేటివ్ కేసులో చెప్పవలసి ఉంటుంది. ఈ కేసు గురించి మనం ముందు మరో వీడియోలో తెలుసుకుందాం. For example, Vani is a good girl. వాణి మంచి బాలిక. ఈ వాక్యంలో ఏ గుడ్ గర్ల్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Pavni is a merit student. పావని యోగ్యురాలైన విద్యార్థిని. ఈ వాక్యంలో ఏ మెరిట్ స్టూడెంట్ అనే ఫ్రేజ్ వాక్యంలో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తూ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. Look at the following sentences. ఈ క్రింది వాక్యములను చూడండి. The old woman is a good singer. ఆ వృద్ధ మహిళ మంచి గాయని. The black girl looks beautiful. ఆ నల్ల అమ్మాయి అందంగా కనిపిస్తోంది. Go through the following table. ఈ క్రింది పట్టికను పరిశీలించండి. ఎంతటి వాక్యం అంటే ఎంతటి పెద్ద వాక్యానైనా మనం రెండు భాగాలుగా చేయొచ్చు. అవేమిటంటే సబ్జెక్టు, ప్రెడికేట్. మళ్ళీ సబ్జెక్ట్ రెండు భాగాలకి చేయొచ్చు. ఒకటి అట్రిబ్యూట్, రెండు సబ్జెక్ట్ వర్డ్. అలాగే ప్రెడికేట్ ని రెండు భాగాలుగా చేయొచ్చు మనం. ఎలా? వెర్బ్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ వీడియోకి సంబంధించి అన్నమాట. ఇప్పుడు సబ్జెక్ట్ లో మొదటి ఎగ్జాంపుల్ ఏంటి మనకి? ద ఓల్డ్ ఉమన్ ఇది గుడ్ సింగర్. ఇక్కడ ద ఓల్డ్ అనేది అట్రిబ్యూట్, సబ్జెక్ట్ వర్డ్ ఇది ఉమన్. దీనికి సంబంధించిన వెర్బ్ ఏది? ఈజ్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏది? ఏ గుడ్ సింగర్. అలాగే రెండో వాక్యం. మామూలుగా మనం రెండో వాక్యం ఏమని తెలుసుకున్నాం? ద బ్లాక్ గర్ల్ లుక్స్ బ్యూటిఫుల్. ఇక్కడ ద బ్లాక్ అనేది అట్రిబ్యూట్, సబ్జెక్ట్ వర్డ్ ఏది? గర్ల్. వెర్బ్ ఏది? లుక్స్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏది? బ్యూటిఫుల్. అంటే however long a sentence may be, it is divided into two parts. What are the subject and predicate? Okay. look at these sentences. ఈ వాక్యములను చూడండి. 1. She sings. 2. She seems. The first sentence, she sings, makes complete sense, whereas the second one makes incomplete sense. She sings అనే మొదటి వాక్యం పూర్తి అర్థాన్ని ఇస్తుండగా రెండవ వాక్యం అసంపూర్ణ అర్థాన్ని ఇస్తోంది. We have to supply some word to complete the sense in the second sentence. రెండవ వాక్యములోని భావం పూర్తి కావాలంటే ఏదైనా పదం గాని లేదా పదాలను గాని చేర్చవలసి ఉంటుంది. Look at this sentence.
ఈ వాక్యం చూడండి. She seems tired. ఆమె అలసిపోయినట్లు కనిపిస్తోంది. Now, it makes complete sense. ఇప్పుడు ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. Actually, the word or words added to complete the meaning of the verb is or are called its complement. That is to say, whichever word or phrase completes the meaning of the sentence is called the complement of the verb. వాస్తవానికి క్రియ యొక్క అర్థాన్ని పూర్తి చేయడానికి చేర్చే పదం గాని లేదా పదాలు గాని ఆ క్రియ యొక్క కాంప్లిమెంట్ అని అంటారు. అంటే ఏ పదమైతే లేదా ఫ్రేజ్ అయితే వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చేస్తుందో అది ఆ వెర్బ్ యొక్క కాంప్లిమెంట్ గా పిలువబడుతుందన్నమాట. The complement of the intransitive verb always describes the subject and is therefore called subject complement. అకర్మక క్రియ అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ యొక్క కాంప్లిమెంట్ ఎల్లప్పుడూ విషయాన్ని వివరిస్తుంది. కనుకనే దానిని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. The chief verb of incomplete predication is to be. Others are seem, appear, look, become, grow, feel, etc. ఇన్కంప్లీట్ ప్రెడికేషన్ యొక్క ముఖ్య క్రియ ఏమిటంటే టు బి అంటే బీ ఫామ్ అన్నమాట. అలాగే ఇతర క్రియలు సీము, అపియర్, లుక్, బికమ్, గ్రో, ఫీల్ మొదలగునవి అన్నమాట. Noun as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా నౌన్ ఎలా పనిచేస్తుందో చూడండి. For example, This is Sharda. ఈమె శారద. This juice resembles mud. ఈ జ్యూస్ బురదను పోలి ఉంది. ఈ రెండు వాక్యాలలోనూ శారద అనేది ప్రాపర్ నౌన్ అంటే ఒక నౌన్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా వచ్చింది మొదటి వాక్యంలో. అలాగే రెండో వాక్యంలో మడ్ అనేది నౌన్ అంటే ఇక్కడ నౌన్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా వచ్చింది. అంటే దిస్ జ్యూస్ రిజంబల్స్ అంటే అర్థం పూర్తి కాలేదు. మడ్ అని చేరితే గానీ ఇక్కడ పూర్తి అర్థవంతమైన భావన ఇవ్వలేదు. మొదటి వాక్యానికి అర్థం ఏంటి? ఈమె శారద. రెండో వాక్యానికి అర్థం ఏంటి? ఈ జ్యూస్ బురదను పోలి ఉంది. Noun phrase as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా నౌన్ ఫ్రేజ్ ఎలా ఉపయోగపడుతుందో లేదా ఉపయోగించబడుతుందో చూడండి. For example, Sharda is an intelligent girl. శారద తెలివైన బాలిక. అంటే ఈ వాక్యంలో యాన్ ఇంటెలిజెంట్ గర్ల్ అనేది నౌన్ ఫ్రేజ్. ఇది శారద ఈజ్ అనేదానికి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. She became a great heroine. ఆమె గొప్ప హీరోయిన్ అయ్యింది. ఈ వాక్యంలో ఏ గ్రేట్ హీరోయిన్ అనే నౌన్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. He has remained a temporary teacher. అతను తాత్కాలిక ఉపాధ్యాయుడిగా ఉండిపోయాడు. ఈ వాక్యంలో ఏ టెంపరరీ టీచర్ అనేది నౌన్ ఫ్రేజ్. ఇది ఆ వాక్యంలో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Pronoun, word or phrase as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా ప్రొనౌన్, వర్డ్ ఆర్ ఫ్రేజ్ గా ఎలా పనిచేస్తుందో చూడండి. for example, Who is she? ఆమె ఎవరు? ఈ వాక్యంలో షీ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. It is my sister. ఆమె నా సోదరి. ఈ వాక్యములో మై సిస్టర్ అనే ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. The reason is this. కారణం ఇది. ఈ వాక్యంలో దిస్ అనే ప్రొనౌన్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Adjective as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా అడ్జెక్టివ్ ఎలా ఉపయోగించబడుతుందో చూడండి. for example, My lover got angry. నా లవర్కి కోపం వచ్చింది. ఈ వాక్యంలో యాంగ్రీ అనే అడ్జెక్టివ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Her father became poor. ఆమె తండ్రి భేదవాడయ్యాడు. ఈ వాక్యంలో పూర్ అనే అడ్జెక్టివ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. The sky is cloudy. ఆకాశం మేఘావృతమైంది. ఈ వాక్యంలో క్లౌడీ అనే అడ్జెక్టివ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Adjective phrase as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఎలా ఉపయోగించబడుతుందో చూడండి. for example, The thumbnail appears rather nice. ఆ సూక్ష్మ చిత్రం చూడచక్కగా ఉంది. ఈ వాక్యంలో రేదర్ నైస్ అనే అడ్జెక్టివ్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. That man is very humble. ఆ మనిషి చాలా వినయవంతుడు. ఈ వాక్యంలో వెరీ హంబుల్ అనే అడ్జెక్టివ్ ఫ్రేజ్
సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Her mood remained quite relaxed. ఆమె మానస్థితి పూర్తి రిలాక్స్డ్ గా ఉంది. ఈ వాక్యంలో క్వైట్ రిలాక్స్డ్ అనే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Adverb as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా యాడ్వర్బ్ ఎలా ఉపయోగించబడుతుందో చూడండి. For example, The children fell asleep. పిల్లలు నిద్రపోయారు. ఈ వాక్యంలో యాజలీప్ అనేది యాడ్వర్బ్. ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది ఈ వాక్యంలో. Now, COVID-19 victims appear everywhere. ఇప్పుడు కోవిడ్-19 బాధితులు ప్రతి చోట కనిపిస్తారు. ఇక్కడ ఎవ్రీవేర్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. You are watching this video from Spoken English Shelter of Bhujangarao, Tamil City. Adverb phrase as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా యాడ్వర్బ్ ఫ్రేజ్ ఎలా ఉపయోగించబడుతుందో చూడండి. For example, Her cancer disease grew very rapidly. ఆమె క్యాన్సర్ వ్యాధి చాలా త్వరగా పెరుగుతోంది. ఇక్కడ వెరీ ర్యాపిడ్లీ అనే యాడ్వర్బ్ ఫ్రేజ్ వాక్యంలో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తోంది. That plant grows very quickly. ఆ మొక్క చాలా త్వరగా పెరుగుతోంది. వెరీ క్విక్లీ అనే యాడ్వర్బ్ ఫ్రేజ్ ఈ వాక్యంలో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుందన్నమాట. Present participle as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా ప్రెజెంట్ పార్టిసిపుల్ ఎలా పనిచేస్తుందో చూడండి. for example, Her favorite hobby is gardening. ఆమె ఇష్టమైన హాబీ తోట పని చేయటం. ఈ వాక్యంలో గార్డెనింగ్ అనే ప్రెజెంట్ పార్టిసిపుల్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. His unique talent is singing romantic songs. అతని అద్వితీయ ప్రతిభ ఏంటంటే రొమాంటిక్ పాటలను పాడటం. ఈ వాక్యంలో సింగింగ్ అనే ప్రెజెంట్ పార్టిసిపుల్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. My hobby is learning about spoken English. నా హాబీ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ గురించి తెలుసుకోవడం. ఈ వాక్యంలో లెర్నింగ్ అనే ప్రెజెంట్ పార్టిసిపుల్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. అలాగే రెండో వాక్యంలో రొమాంటిక్ సాంగ్స్ అనేది సింగింగ్ అనే దానికి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. మూడో వాక్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అబౌట్ అనే దానికి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది అన్నమాట. Verb phrase as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా వెర్బ్ ఫ్రేజ్ ఎలా పనిచేస్తుందో చూడండి. for example, She is watching TV. ఆమె టీవీ చూస్తూ ఉంది. ఈ వాక్యంలో వాషింగ్ టీవీ అనే వెర్బ్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. He is singing songs. అతను పాటలు పాడుతూ ఉన్నాడు. ఈ వాక్యంలో సింగింగ్ సాంగ్స్ అనే వెర్బ్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Past participle as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పాస్ట్ పార్టిసిపుల్ ఎలా పనిచేస్తుందో చూడండి. for example, She seems tired. ఆమె అలసిపోయినట్లు కనిపిస్తోంది. ఈ వాక్యంలో టైర్డ్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. He looks surprised. అతను ఆశ్చర్యపడినట్లు కనబడుతున్నాడు. ఈ వాక్యంలో సర్ప్రైజ్డ్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. She looked exhausted. ఆమె అలసిపోయినట్లు కనిపిస్తుంది. ఈ వాక్యంలో ఎగ్జాస్టెడ్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. ఈ మూడు వాక్యాలలో టైర్డ్, సర్ప్రైజ్డ్, ఎగ్జాస్టెడ్ అనేవి పాస్ట్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అన్నమాట. ఇవి ఆ వాక్యాలకు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ గా పనిచేస్తున్నాయి అన్నమాట. Infinitive as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా ఇన్ఫినిటివ్ ఎలా పనిచేస్తుందో చూడండి. for example, The concept in this video is to know about subject complements. ఈ వీడియోలోని కాన్సెప్ట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ గురించి తెలుసుకోవడం. ఈ వాక్యంలో టు నో అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. Your job duties are to water the garden. నీ ఉద్యోగ విధులు తోటకు నీరు పెట్టడం. ఈ వాక్యంలో టు వాటర్ అనే ఇన్ఫినిటివ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ అనేది వెర్బ్ మాత్రం మర్చిపోకండి, వెర్బ్ గా పనిచేస్తుంది అనమాట. టు వాటర్ అంటే నీరు పెట్టడం. Perfect infinitive as subject complement.
సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఎలా పనిచేస్తుందో చూడండి. For example, She seems to have disappeared. ఆమె అదృశ్యమైనట్లే కనిపిస్తుంది. ఇక్కడ టు హ్యావ్ డిసపియర్డ్ అనే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ వాక్యంలో సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. The thief seems to have escaped. దొంగ తప్పించుకున్నట్టే కనిపిస్తుంది. ఈ వాక్యంలో టు హ్యావ్ ఎస్కేప్డ్ అనే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. He seemed to have loved her. అతడు ఆమెను ప్రేమిస్తున్నట్లే అనిపిస్తుంది. ఈ వాక్యంలో టు హ్యావ్ లవ్డ్ హెర్ అనే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. Prepositional phrase as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎలా పనిచేస్తుందో చూడండి. For example, She is at home. ఆమె ఇంటి వద్ద ఉంది. ఈ వాక్యంలో అట్ హోమ్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. She is in the kitchen. ఆమె వంటగదిలో ఉంది. ఈ వాక్యంలో ఇన్ ద కిచెన్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. A good place to study is in the library. చదువుకోవడానికి మంచి ప్రదేశం లైబ్రరీలో ఉంటుంది. ఈ వాక్యంలో ఇన్ ద లైబ్రరీ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. Preposition with its object as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా ప్రిపోజిషన్ విత్ ఇట్స్ ఆబ్జెక్ట్ ఎలా పనిచేస్తుందో చూడండి. for example, She is blamed for a wrongdoing. ఆమె తప్పు చేసినందుకు నిందించబడింది. ఈ వాక్యంలో ప్రిపోజిషన్ ఫర్ ఏ అనే దానికి ఏ రాంగ్ డూయింగ్ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఫర్ ఏ రాంగ్ డూయింగ్ అనే ప్రిపోజిషన్ విత్ ఇట్స్ ఆబ్జెక్ట్గా అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. He was accused of a murderer. అతను అంతకుడిగా నేరారోపణ చేయబడ్డాడు. ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్కి ఏ మర్డర్ అనేది ఆబ్జెక్ట్గా పనిచేసి ఈ మొత్తం సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా ఉపయోగించబడుతుంది. She talked to me. ఆమె నాతో మాట్లాడింది. ఇక్కడ ప్రిపోజిషన్ అయిన టూకి మీ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తూ ఈ మొత్తం సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. Non-finite phrase as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా నాన్ ఫైనైట్ ఫ్రేజ్ ఎలా పనిచేస్తుందో చూడండి. for example, She needed to find a lot of saris then. అప్పుడు ఆమె చాలా చీరలను అవసరం కలిగి ఉంది. ఇక్కడ టు ఫైండ్ ఏ లాట్ ఆఫ్ శారీస్ దెన్ అనే నాన్ ఫైనైట్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. Her whole family members seemed to depend on her. ఆమె మొత్తం కుటుంబ సభ్యులు ఆమె మీద ఆధారపడినట్లు కనిపిస్తున్నారు. ఈ వాక్యంలో టు డిపెండ్ ఆన్ హెర్ అనే నాన్ ఫైనైట్ ఫ్రేజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. Clause as subject complement. సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా క్లాజ్ అనేది ఎలా పనిచేస్తుందో చూడండి. for example, The problem is that you think spoken English is difficult to learn. అసలు సమస్య ఏమిటంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమని మీరు అనుకోవడమే. ఈ వాక్యంలో దట్ యు థింక్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫికల్ట్ టు లర్న్ అనే క్లాజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. My hope is that I will become a billionaire. నేను బిలియనీర్ కావాలని నా ఆశ. ఈ వాక్యంలో దట్ ఐ విల్ బికమ్ ఏ బిలియనీర్ అనే క్లాజ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుందన్నమాట. Please make your friends watch this video. Have you watched all the other videos in this channel? If not, so please watch them all at your convenience and don't forget to drop your fair comments for the improvement of our forthcoming videos. Thank you all for watching this video. Wish you all the best. Bye for now. Take care.